కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారం అండ చూసుకుని రెచ్చిపోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పుత్తూరులో టీడీపీ నాయకులు అరాచకం సృష్టించారు. చెర్లోపల్లి రోడ్డు పక్కన ఒక దళిత మహిళకు చెందిన టిఫిన్ షాప్ను కూల్చివేశారు. ఆమెకు భర్త లేకపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తోంది. అయితే వైఎస్ఆర్సీపీ నేత ఉపాధి కల్పించారనే కారణంతో ఆమె షెడ్డును కూల్చివేశారు. తాను టీడీపీకే ఓటు వేశానని ఎంత మొరపెట్టుకున్నా టీడీపీ నేతలు వినలేదు. రెవెన్యూ అధికారులతో కలిసి షెడ్డును కూల్చివేశారు. టీడీపీ నేతల దుశ్చర్యతో ఇద్దరు పిల్లలతో ఆ మహిళ రోడ్డున పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారం అండ చూసుకుని రెచ్చిపోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పుత్తూరులో టీడీపీ నాయకులు అరాచకం సృష్టించారు. చెర్లోపల్లి రోడ్డు పక్కన ఒక దళిత మహిళకు చెందిన టిఫిన్ షాప్ను కూల్చేశారు. ఆమెకు భర్త లేకపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తోంది. అయితే వైఎస్ఆర్సీపీ నేత ఉపాధి కల్పించారనే కారణంతో ఆమె షెడ్డును కూల్చివేశారు. తాను టీడీపీకే ఓటు వేశానని ఎంత మొరపెట్టుకున్నా టీడీపీ నేతలు వినలేదు. రెవెన్యూ అధికారులతో కలిసి షెడ్డును కూల్చేశారు. టీడీపీ నేతల దుశ్చర్యతో ఇద్దరు పిల్లలతో ఆ మహిళ రోడ్డున పడింది. రోడ్డు పక్క రోడ్డు చెప్పినప్పుడు చేసుకోవాలమ్మా. ఇప్పుడు కూడా మీరు అదేమో చూస్తున్నారు కానీ